జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత 7వ అధ్యాయంలో 14వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేస్తున్నాం. ఇంతవరకు భగవంతుడు తనని తెలుసుకోలేకపోవడానికి ఈ జీవవర్గంలో ఉండే వాళ్ళకి కారణం ఏమిటంటే, ఈ సాత్విక రాజస తామస అనేటటువంటి స్వభావాల చేత ఏర్పడ్డ ఆయా శరీరాలు, ఆయా ఇంద్రియాలు ప్రభావం చేత ఇలాంటి వస్తువులను వాళ్ళు కోరుకుని ఈ ప్రపంచంలోనే ఇవే శాశ్వతము అని భ్రమతోటి వాళ్ళు తిరుగుతున్నారయా, మోహితులైపోయారు. వీటిని తొలగించగలిగిన వాడిని నేను ఉన్నాను, నన్ను ఆశ్రయిస్తే నేను తొలగిస్తా, కానీ వాళ్ళకి నన్ను ఆశ్రయించాలి అనేటటువంటి జ్ఞానం కలగటం లేదు. కారణం, వీటికి కారణం నేను, వీటిని తొలగించగలిగిన వాడిని నేను మాత్రమే అనేటటువంటి అవగాహన లేకపోవడం. ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకో అని 13వ శ్లోకంలో చెప్పాడు ఆయన. నాభిజానాతి, ఈ జీవుడు అని తెలుసుకోవట్లేదు. మాం ఏభ్య పరం అవ్యయం, వీటిని నేను దాటి ఉంటా, ఇప్పుడు కూడా వీటికి లోబడి నేను ఉండను సుమా. నేను ఎప్పుడు వాటిల్లాగా మార్పు నాశము అనేటువంటివి లేనివాణ్ణి అని చెప్పాడు ఆయన. వెంటనే అర్జునుడికి సందేహం వచ్చింది. మరి నువ్వు అంత గొప్పవాడివైతే నిన్ను వదిలిపెట్టి వీటిని ఎందుకయ్యా లోకం అంతా కూడా కోరుకుంటూ వాటి వెంట పరుగులు పెడుతున్నారు అంటే, అది వారి వారి యొక్క ప్రభావం, కర్మ ప్రభావాన్ని బట్టి వారిని దాంట్లో ఉండేట్టుగా తయారు చేశాను నేను. ఈ ప్రపంచాన్ని పోనీ వాళ్ళే దాటుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేసుకోవచ్చు కదా. వారి ప్రయత్నం చేత వాళ్ళెవరూ కూడా ఇందులోంచి బయటికి రావడం అనేటటువంటిది సాధ్యం కానే కాదు. ఎందుకని 14వ శ్లోకం చెప్తున్నాడు. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా. దీన్ని చుట్టిన వాణ్ణి నేను, దీన్ని అల్లిన వాణ్ణి నేను. అయితే వాడి వాడి యొక్క కర్మ ప్రభావానికి తగ్గట్టుగా వాడు అనుభవించాల్సి ఉంటుంది కనుక దానికి తగ్గట్టుగా నేను అల్లి దీన్ని ఏర్పాటు చేసి పెట్టా. ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా కొంతమంది మాయా కల్పితము, ఇదంతా కూడా మిథ్యా అని అంటారు. మాయా మిథ్యా అని అంటారు అన్నమాట. ఏమిటి దాని అర్థం, వాడి ఉద్దేశం అంటే ఇది ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏమి ఉండదు. ఇదంతా కూడా ఇలాగ మారి రకరకాలుగా మనకు అనిపిస్తోంది కానీ వాస్తవానికి ఇదేమీ ఉండదు. ఇదొక మాయ, ఇది మాయా ప్రపంచం, ఇదంతా కూడా మిథ్య, ఎంత అవాస్తవం అని అంటారు. కానీ భగవంతుడు మమ మాయా,
ఇది నా మాయయ్యా అన్నాడు ఆయన. మాయ, ఇంద్రజాలం రెండు ఉన్నాయి. ఇవి రెండు వేరు. ఇందులో మాయ అంటే ఏమిటి? ఒక వస్తువుని ఇంకొక రకంగా మారేట్టు చేస్తే అది మాయ. ఒక వస్తువుని ఇంకొక రకంగా అనిపించేట్టు చేస్తే అది ఇంద్రజాలం. ఇంద్రజాలంలో అక్కడ రెండో వస్తువు ఉండదు, కానీ రెండో వస్తువు అని అనిపించేట్టు చేస్తాడు అక్కడ వాడు. దాన్ని మామూలుగా ఉండేటటువంటి సామాన్యులమైన మనలాంటి వాళ్ళని గుర్తించలేం, కానీ మరొక ఇంద్రజాలికుడు ఆ ఇంద్రజాలం చేసేటువంటి వ్యక్తి యొక్క ప్రవృత్తిని వాడు గమనిస్తాడు. మనకి అంత వేగంగా గుర్తించే అవకాశం ఉండదు కనుక మనకు తెలియక అబ్బా ఏం ఆశ్చర్యం అండి, ఏం అద్భుతం అండి, అదేమిటో టోపీలోంచి ఇలా తీస్తే అందులోంచి ఇలా పౌరాలు తీసాడండి అంటాం మనం. మనకి దాన్ని గుర్తించగలిగేటువంటి యోగ్యత ఉండదు, శక్తి చాలదు మనకి, అంత వేగంగా మన కన్ను పనిచేయదు. కానీ ఇంకొక ఇంద్రజాలికుడు కనుక పక్కన ఉన్నట్టయితే వీడు ఇలా చేశాడు, ఏం చేశాడు వాడు చెప్పేస్తాడు. ఒక వస్తువుని ఇంకొక వస్తువు అని భ్రమించేట్టు చేస్తే అది ఇంద్రజాలం అండి. ఒక వస్తువుని మరొక వస్తువుగా మార్చేస్తే అది మాయ అని అంటారన్నమాట. వస్తువుని మార్పు చేయుట, లేని దాన్ని ఉన్నట్టు చేయడం కాదు, ఉన్నదాన్ని మార్పు చేయుట. కానీ చాలామంది ఈ ప్రపంచం అంతా అసలు వాస్తవం చూస్తే ఏం ఉండదండి, ఇదంతా కూడా కళ కనుక ఇదంతా కళ్ళ, ఇదంతా అవాస్తవం. కన్ను తెరిస్తే ఇదంతా పోతుంది, జ్ఞానం కలిగితే ఇదంతా పోతుంది. అంచేత జ్ఞానమైనటువంటి బ్రహ్మయే ఒకటే వాస్తవం కనుక బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటుంటారు. భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, కానీ ఆయన చెప్పే అర్థం ఏమిటో మనం గుర్తించాలి. ఆయన ఏం చెప్తున్నాడైనా? మమ మాయా దురత్యయా, ఇది నేను తయారు చేసి పెట్టిన మాయా, ఇది దురత్యయ, ఎవడి చేత వాడి ప్రయత్నం చేత దాటగలిగినది కాదు, ఇది మమ మాయా. మన పూర్వ ఆచార్యులు వారి వ్యాఖ్యానంలో ఈ శ్లోకాన్ని చూసి దీని మీద ఒక చిన్న వ్యాఖ్యానం చేశారండి. ఇందులో భగవంతుడు దురత్యయ, ఎవరికి సాధ్యం కాదయా అని చెప్తున్నాడు. ఆయన ఎలా సాధ్యం కాదు అనేది ఒక ఉదాహరణతోటి మన పూర్వ ఆచార్యులు వారి వ్యాఖ్యానాల్లో చెప్పారండి. ఏం చెప్తారంటే, ప్రపంచంలో మనం ఎన్నో రకరకాల పక్షులను చూస్తుంటాం. చిన్న చిన్న పక్షులు ఉంటాయండి కొన్ని, అది బంగారు పిచ్చుకలు అని అంటాం. చూడడానికి చాలా చిన్న ఉంటాయి, కానీ ఒక సీజన్ వచ్చినప్పుడు అవి గూళ్ళు కడతాయండి. ఎంత అద్భుతంగా కడతాయండి గూళ్ళు. దాని దగ్గర ఏ పరికరాలు ఉండవు, ఎక్కడికో వెళ్ళి ఏ పరికరాలు తెచ్చుకోదు కూడా. పోనీ కనీసం నేచర్లోకి వెళ్ళిపోయి ప్రకృతిలోంచి పుల్ల ముక్కలు అలాంటివి కూడా తెచ్చుకోదు. దొరకడానికైతే బోల్డన్ని ఉంటాయి, కానీ వాటి మీద వేటి మీద ఆధారపడకుండా కేవలం తన ముక్కునే సాధనంగా చేసుకుంది. తన ముక్కు ఒక్కటే, ఇంకా దానికి వేరే పరికరాలు, కాళ్ళు కూడా లేవు, చేతులు కూడా లేవు, విడివిడిగా నిలబడడానికి మాత్రమే సాధనాలు ఉన్నాయి తప్ప. అలాంటి ఆ చిన్న పక్షి ఒక గూడు కడుతుందండి. ఎంతసేపట్లో కడుతుంది? ప్రాబబ్లీ బహుశా ఒక 5-6 అవర్స్ టైం కనుక దానికి మనం చక్కగా ఇవ్వగలిగితే ఫటాఫట్ కట్టి పారేస్తుందండి. కానీ కట్టిన తర్వాత చూస్తే లోపల ఎంత కాంప్లెక్స్గా ఉండేటటువంటి డిజైన్స్ లోపల ఉంటాయో మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడైనా మీరు చూడాలి ఒకసారి, ఏ కొబ్బరి ఆకుల మీదో లేకపోతే ఇతరమైనటువంటి కొమ్మల మీదో ఆ గూళ్ళు కట్టి ఉంటాయి, అలాగా వేళ్లాడుతూ ఉంటాయి. ఎక్కడ ఆకులు, కొబ్బరి ఆకులు కడితే కొబ్బరి ఆకులు చివరి ఉండేటండి వాడి దగ్గర ఎక్కడో కడుతుంది. ఎందుకంటే దానికి కూడా కామన్ సెన్స్ ఒకటి ఉంటుంది కదా. ఈ పిల్లని, ఇందులోంచి పుట్టేటిన పిల్లని అట్లాగే జాగ్రత్తగా రక్షించుకోవాలి. రక్షించుకోవాలంటే ఏ ఇతర ప్రాణి అక్కడికి వచ్చి వీటిని
ఏ రకంగానూ కూడా భంగపరిచేటట్లుగా మనం గూడు కట్టకూడదు. అలాంటి ఒక చోటుని వెతికి అక్కడ గూడు కడుతుందండి. ఆ కట్టేదానికి కింద నుంచి ఎంట్రీ పాయింట్ పెడుతుంది. అది కనుక ఇలా చిన్న అలా పెద్ద పాసేజ్ కారిడార్లో ఉంటుంది అన్నమాట. ఈ కారిడార్ దగ్గర నుంచి అలా బల్బు ప్రారంభమవుతుంది. ఇందులో ఓ పక్కన రాగానే గెస్టులతో పాటు కూర్చునేట్టు ఒక రూమ్ అన్నమాట. ఇటు పక్కన ప్రైవసీగా ఉండేటట్టు రూమ్ అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు పైకి మనం వెళ్ళినట్టయితే అక్కడి నుంచి లోపల కొంతవరకు ఒక చిన్న గది ఉంటుంది. ఆ తర్వాత పైనుంచి అలా చిన్న ఒక బల్బులాగా కోసిన్లాగా అలా కనెక్ట్ చేసేది ఉంటుంది. ఇంకా కనెక్షన్ దగ్గర నుంచి నేరుగా అది పైకి ఆకుకు ముడి వేసే స్థానం దగ్గరికి తీసుకువెళ్ళి కట్టేస్తారు అక్కడ. ఏం అద్భుతం! పైనుంచి మనగా టచ్ చేసి చూస్తే ఎక్కడ ఒక్క చిన్న పుల్ల కూడా మనకు గుచ్చుకోదు. లోపల చూస్తే ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో దాని లోపలికి వెళితే మంచి కారిడార్ ఉంటుంది, విశాలమైన కారిడార్, ప్రొటెక్టెడ్ కారిడార్. దాంట్లో ఒక పక్కన సిట్ అవుట్ ఉంటుంది, ఇంకొక పక్కన డైనింగ్ హాల్ ఉంటుంది, ఇంకొక పక్కన బెడ్రూమ్ ఉంటుంది. అన్నీ మొత్తం దాంట్లోనే క్రియేట్ చేసి ఒక్క పక్షి రెండవ సహాయం లేకుండా, రెండో పరికరం కూడా తన దగ్గర వేరే ఏం లేకుండా, కేవలం ముక్కు ఒకటి ఉంది అంతే, రెండు పుటాలతో ఉండేటువంటి ముక్కు, దాంతో మనం ఏదేది అవసరం అన్నీ సేకరిస్తుంది. అక్కడి నుంచి తను మెల్లిగా వాటిని అల్లుకుంటూ గూడుని తయారు చేసుకుంటుంది. సరే, ఇది ప్రకృతిలో మామూలుగా జరిగేటటువంటి విషయం. అది గొప్ప కాదు. అలాంటి ఒక గూడుని తెచ్చి నీకు ఇస్తే అందులో ఉండేటటువంటి ఆ ఆకు చీలికలు ఉంటాయి. అదేం చేస్తుందంటే కొబ్బరాకు చెట్టు మీద కడితే ఆ కొబ్బరాకు ఇలా ఈనెళ్ళ పొడుగ్గా ఉంటాయి కదా, ఆ ఈనెల్ని జాగ్రత్తగా చీరి ఇంత సన్నటి దారాల కింద అయ్యేట్టుగా చీరుతుంది. అది ముక్కుతోటే, తన ముక్కుతోటే చీరుస్తుంది. అది ఆ తీర్చిన దారాన్ని జాగ్రత్తగా అల్లె వేస్తూ లోపల కడుతుంది. మామూలుగా చూడండి, మహిళలు జడ వేసుకుంటారే, అలాగా అది అందమైనటువంటి ఒక అల్లిక, ఆ అల్లికతోటి కడుతుంది మొత్తం అంత గూడిని కూడా. ఎలా అల్లుతుంది అది, ఎంత అద్భుతంగా అల్లుతుంది అది. చూడ్డానికి మనకు ఆశ్చర్యం వేస్తుంది. మన పూర్వాచార్యులు అడిగారు, నిన్ను అల్లమని చెప్పట్లేదు, అలాంటి తాళ్ళు ఆకులు పట్టుకొచ్చి నువ్వు ఇలా చేయలేవని తెలుసు. అది ఆల్రెడీ చేసి పెట్టిన దాన్ని నీకు ఇస్తా, అందులో ఒక్క దారం కూడా పగిలిపోకుండా, కుట్టడం అయితే అది కుట్టింది, దాన్ని మళ్ళీ నువ్వు విప్పేటప్పుడు ఏది దొరికితే అది జాగ్రత్తగా లాగేయడం అలా కాకుండా, ఒక్క దారపు పోగు కూడా ఆ మధ్యలో అది కట్టినటువంటిది ఆ తాళ్ళలో ఒక్క దారం పోగు కూడా ఊడిపోకుండా, విరిగిపోకుండా వాటన్నిటిని చక్కగా విడదీసి పెట్టగలగాలి. పెట్టగలమా? ఎప్పుడైనా ట్రై చేసామా? బహుశా ఎప్పుడు ట్రై చేసి ఉంటారు. అప్పుడప్పుడు ఒకసారి వెళ్ళాలా చెట్ల దగ్గర చూడండి, మీకే బోర్డని గూడు కనిపిస్తాయి. ఒక గూడిని మీద మీరు ఒక ట్రయల్ వేయండి దాంట్లో. ఎందుకంటే ఏదైనా గూడు కట్టుకున్నప్పుడు అందులో ఒకసారి తన గుడ్లను పెట్టేస్తే ఆ పక్షి ఇంకా ఆ గూడు డిస్కార్డ్ అయిపోయినట్టే లెక్క, ఇంకా మళ్ళీ వాడదండి. నెక్స్ట్ సీజన్లో మళ్ళీ పిల్లల్ని పెట్టాల్సి వస్తే ఆ పిల్లల కోసం మళ్ళీ ఫ్రెష్ హౌసే. ఊరికే పాత హౌస్లు, రెంటెడ్ హౌసెస్ ఇలాంటివన్నీ పక్షులకు అలవాటు ఉండవండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ హౌస్. అంత త్వరగా అవి నిర్మించుకోగలవు, సొంతం చేసుకోగలవు, అంత త్వరగాను అవి వదలగలవు కూడా. ఒక పక్షి, చిన్న పక్షి, కురివి అంటారు వాళ్ళని, కురువి. ஒரு குருவி பிழைத்த பிணை ஒருவராலும் அவிழிக்கப் போகிறதில்லை. ఓ చిన్న పక్షి కట్టినటువంటి గూడు ఎవ్వడూ కూడా పూర్తిగా చక్కగా విడదీయడం అనేది వాడు చేయలేకపోతున్నాడు. సర్వశక్తియాన నాన్ పిణై తప్పిణై. నేను తయారు చేసి పెట్టిన గూడు ఈ ప్రపంచం అనేది సామాన్యమైనటువంటి కాదు. ఇవాళ నువ్వు చెట్లు చూడు, గట్లు చూడు, ఇళ్ళు చూడు, వాకిళ్ళు చూడు,
ఏమిటివన్నీ? ఆయన పడుతూ ఉండేటువంటి శ్రమకి ప్రతీకలవి. ఆయన మన కోసం చూపించే దయకి గుర్తులవి. ఆయనలో మన యందు ఉండేటటువంటి కన్సర్న్, ఒక పట్టింపుకి అవన్నీ ప్రతీకలు. చూడండి, ఇంత ప్రపంచం ఇవన్నీ మన కోసం చేసి పెట్టాడు. వీటిని మనమా విప్పుకోగలం? ఒక పక్షి కట్టినటువంటి దాన్ని విప్పడం చేత కాని వాళ్ళం, సర్వశక్తి, సర్వనియంత, సర్వజ్ఞుడు అయినటువంటి పరమాత్మ కట్టినటువంటి ఈ గుణమయమైనటువంటి ప్రకృతి యొక్క ప్రభావాన్ని మనం విప్పేసుకుని నేను దీన్ని అతిక్రమించేస్తా, అసలు నాకు దేవుడు అక్కర్లేదు, దెయ్యం అక్కర్లేదు అని అనుకుంటూ ఏదో చేసుకుని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాం అని అనుకునేవాడికి ఇందులోంచి బయటపడడం సాధ్యమా? కానే కాదు. దట్ ఈజ్ ఇంపాసిబుల్. మన పూర్వాచార్యులు చెప్పిన మాట అండి. భగవంతుడు యొక్క ఈ శ్లోకాన్ని ఆయన చెప్పడంలో అంత ఊపు ఉంది. మమ మాయ దురత్యేయ, ఇది నేను కట్టిన మాయయ్య, ఎవ్వడు ఒప్పగలిగింది కాదు. మాయ అంటే ఏమిటో చెప్పుకున్నాం మళ్ళీ మనం. మాయ అంటే అర్థం ఒక వస్తువుని మరొక వస్తువుగా మార్పు చేయుట, లేని దాన్ని ఉన్నట్టు చూపించడం కాదు. లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తే అది ఇంద్రజాలం అంటాము. ఉన్న వస్తువునే మార్పు చేస్తేనే అది మాయ అని అంటాం. అది ప్రకృతికి మాయా అని పేరు. గుణమయీ మాయా, ఈ ప్రకృతికే పేరు, లేని దానికి మాయ అని పేరు కాదు. పాపం తెలియక కొంతమంది నిర్వచనం ఇచ్చేటువంటి పెద్ద మనుషులు యా మా సా మాయా, యా మా సా మాయా. యా మా ఏదైతే లేదో, రూపురేఖలు ఉండవో, ఆకృతి లేదో, సా మాయా, కానీ ఉన్నట్టు కనిపిస్తుందో అది మాయ. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నిర్వచనం. ఎవరిచ్చారు ఈ నిర్వచనాన్ని? మాయ అంటే అసలు ఎక్కడ అలా ఉందా? వేదాన్ని అడగాలి మనం. వేదం చెప్పింది మాయ అంటే ఏమిటో. పదం తప్పు కాదు, కానీ పదాన్ని మనం వాడే విధానం తప్పు. మాయ అంటే అర్థం ఏంటి? మనం అడిగితే వేదం చెప్తుంది, మాయా అంతు ప్రకృతిం విద్యాత్ మాయీనంతు మహేశ్వరం. మాయా ఈ ప్రకృతికే పేరు. మనం చూసేటువంటి చెట్లు, చేమలు, కొండలు, గట్లు, పుట్టలు, నదులు, సాగరాలు, ఇవన్నీ వీటితో కూడుకుని ప్రపంచం అంతా ఉంది. ఈ ప్రపంచం అంటే ఒక మన భూమి భూగోళం ఒకటే కాదు, మొత్తం ఈ అనంతమైనటువంటి విశ్వమునదే. ఈ విశ్వమంతా మాయా. ఇది ప్రకృతి, ప్రకృతితో తయారైంది. దీనికి మాయా అని పేరు. దీన్ని తయారు చేసిన వ్యక్తి ఎవడో ఆయన పేరు మాయి. మాయని తన ఆధీనంలో కలవాడు. మాయినంతు మహేశ్వరం. ఆయన నిరంకుశమైనటువంటి స్వాతంత్ర్యం కలిగిన వాడు, అన్నిటినీ తన చెప్పు చేతలలో నడపగలిగిన వాడు, కనుక ఆయనకి మహేశ్వరుడని పేరు. ఆ మహేశ్వరుడే అకారవాచ్యుడైన నారాయణుడంటే. యద్వేదాదౌ స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత. ఎవడైతే ఓంకారంతో తెలుస్తూ ఉంటాడో, వేదాంతముల చేత ప్రతిపాద్యుడవుతాడో, వేదాంతముల యందు స్థిరముగా నిలిచి ఉంటాడో, తస్య ప్రకృతి లీనస్య. దానికి ప్రకృతి, ఓంకారానికి ప్రకృతి అకారము. అకారంలోంచి వచ్చింది అది, కనుక ఓంకారానికి ప్రకృతి అకారం. అకారానికి ఎవడు పరుడో, అంటే అకారం ఎవడిని చెబుతుందో, తస్య ప్రకృతి లీనస్య యః పరః. దానికి మూలమైనటువంటి అకారానికి ఎవడు పరుడో స మహేశ్వరః. ఆయన మహేశ్వరుడు. అంటే ఆయన యొక్క ఆజ్ఞకి తిరుగులేనిది.
ఎవడు అకారవాచ్యుడు? అక్షరాణం అకారోస్మి. అక్షరాల్లో ఆ అనేది నన్నే చెప్తుందయా, నేనే అకారవాచ్యుడిని. ఇది అందరూ చెప్పారండి, ఎవరో కొంతమంది చెప్పుకోవడం కాదండి. ఆ ఇతి భగవతో నారాయణస్య ప్రథమ అభిధానం. ఆ అనేది జగత్కారణమైన నారాయణకు ఉండే పేర్లలో మొదటి పేరు. పాపం వ్యాకరణకర్తలైన మహానుభావులు చెప్పారు. ఒక చోట కాదండి, అన్ని చోట్ల ఆ అనేది ఆది పురుషుడైనటువంటి పరమాత్మకి పేరు, నారాయణుడికి మనకి చెప్పారు. కనుక ఆయన మహేశ్వరుడు అంటే మాయినంతు మహేశ్వరం. ఈ మాయని తన ఆధీనంలో కలిగినటువంటి వాడు మాయి, ఆయనే నారాయణుడు. ఇది మనకి చెప్తోంది. అందుకోసమైనా ఆయన ఎలా ఎలా ఈ మాయని ప్రయోగిస్తాడో మనకి చెప్పడం కోసం మాయనై, ఆ మాయావిని, మాయావి అని కూడా అంటాడు. మాయి మాయావి, మాయని కలిగినవాడు, మాయని తన చెప్పు చేతలో పెట్టుకొనువాడు అని అర్థం అన్నవాడు. ఆయన భగవంతుడు అంటే ఆయన చెప్తున్నాడు ఇదంతా ఉన్నదేనయ్యా అని. కానీ ఏం చేస్తుందో తెలుసుకోవాలి. దైవీహి ఏషా, ఇది ఇలా ప్రవర్తిస్తుందని చెప్పడానికి మన బుద్ధికి అందనటువంటిది కనుక దీని పేరు దైవీ. చిత్ర విచిత్రమైన పనులు చేయునది. మన ప్రపంచంలో అన్ని చిత్రాలేనండి మనకి. నీళ్ళని మోసే మేఘాలను ఆకాశాలను చూస్తే చిత్రం కాదండి అది. కరిగితే మొత్తం అది నీళ్ళు, ఎన్ని నీళ్ళు వస్తాయి, మై గాడ్, ఊళ్ళు కొట్టుకుపోతాయి. కానీ అన్ని నీళ్ళు మేఘ రూపంలో పైన ఆకాశం తేలుతున్నాయి. ఆశ్చర్యం. ఏ పైన కట్టు లేకుండా గ్రహాలన్నీ గాల్లో తేలుతున్నాయి. ఏం ఆశ్చర్యం. ఒకదానొకటి కొట్టుకోకుండా తిరుగుతున్నాయి వాటిని, ఒకదాని చుట్టూ ఒక్కొక్కటిని. ఏం ఆశ్చర్యం ఇది. పెద్ద పెద్ద తరంగాలతో వచ్చేటటువంటి సముద్రం గట్టుదాకా వచ్చేటప్పటికి ప్రశాంతంగా మళ్ళీ వెనక్కి తిరిగిపోతుంది. ఏం ఆశ్చర్యం అది. వీచేటటువంటి గాలి తరంగాలు కొంతదాకానే వెళ్ళి ప్రపంచంలో ఆగిపోతాయి, పైకి వెళ్ళవు. ఏం ఆశ్చర్యం అది. పైన ఏ అడ్డు లేకుండా ఇంత గింజ వేస్తే అంత చెట్టు వస్తుంది అందులోంచి. ఏం ఆశ్చర్యం. ప్రపంచంలో చూస్తే ప్రతి అణువణువు కూడా ఆశ్చర్యకరమైనదే. ఈ చిత్ర విచిత్రములైనటువంటి పనులన్నీ చేసేది ప్రకృతికి మాయా అని పేరు. అలా చేస్తోంది కనుక దానికి మాయా అని పేరండి. ఆయన మాయి అంచేత ఆయన చెప్పుకున్నాడు. ఆయన హే అర్జున మమ మాయా, ఇదంతా నాదయా, నేను తయారు చేశా. దైవీ, ఇది ఎవడి బుద్ధికి అందేది కాదు. అయితే ఇది ఎలా తయారు చేశా? సాత్విక రాజస తామసములనే వాటిని జాగ్రత్తగా అల్లి చేశా. ఎవడెవడి తగ్గట్టుగా వాడు దాన్ని అనుభవించాలి అని చేశా. గుణమయీ, గుణములు అంటే తాళ్ళు అని అర్థం అండి. మామూలుగా మనకి సంస్కృతంలో త్రాళ్ళు. గుణములు అంటే సత్వరజస్తమస్సులనే గుణములు కూడా. సత్వరజస్తమములు అనేటువంటి గుణములని నేను ఒక త్రాళ్ళని అల్లి వస్త్రం తయారు చేసినట్లుగా. ఇప్పుడు ఒక వస్త్రాన్ని ఇలా పడుగు పేక అలాగ అల్లుతారు కదా. ఇందులో రకరకాల డిజైన్లు ఉంటాయి. ఆ డిజైన్లన్నీ కట్టుకునేవాడికి తెలుస్తుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అవన్నీ కట్టుకోవడం అవసరం ఉండదు, కట్టుకోండి, మనందరం ఒకటే రకంగా ఉంటుంది. కానీ ఇందులో కూడా ఒక అల్లిక ఉంది. ఇతరమైనటువంటి రకరకాల అల్లికలు ఉంటాయి. కొన్ని ఎంబోజ్డ్ అల్లికల్లో ఉంటాయి, కొన్ని లోపలికి వెళ్ళిపోయినటువంటివి అల్లికలు ఉంటాయి, కొన్ని సమతలంగా ఉండే అల్లికలు ఉంటాయి. ఆశ్చర్యం. నేను అల్లినది ఇది. సర్వజగత్కారణమైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి నేను అల్లిన గుణమయి మమ మాయా దురత్యయ. ఎవడు దీన్ని దాటి వెళ్ళగలగడం అనేటువంటిది ఉండనే ఉండదు. అది అసాధ్యమైనటువంటి విషయం వాడి ప్రయత్నంతో. మరి అట్లా బయటకు వచ్చేది నుంచి ఎవ్వడికి సాధ్యం కాదంటే దీనికి నమస్కారం.
కాదయ్యా, దీనికి ఒక మంచి సాధన ఉంది, సులభమైన సాధన ఉంది, అదేమిటో చెప్తా అని 14వ శ్లోకంలో దాన్ని మనకు వివరిస్తున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.